గైస్ అందరికి వెల్కమ్ టు ARJNSVG గేమింగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనమైతే బ్లాక్ ఫుస్ గేమ్ అయితే ఆడబోతున్నాము. సో సౌండ్ అయితే మాత్రం ఎక్కువనే వస్తుంది, సౌండ్ తక్కువ ఇద్దాం. సో గైస్ నేనైతే గ్రైండింగ్ అయితే వేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక 800 లెవెల్కి అయితే వెళ్ళైతే మీకైతే ఫుల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సెకండ్స్ ఇది ఎవరైతే సెకండ్స్కి అయితే రాలేదు. సో మీరైతే గ్రైండింగ్ పార్ట్ చూడాలంటే చూడండి, లేకపోతే స్కిప్ అయితే చేసేసేయండి. ఎందుకంటే గ్రైండింగ్ పార్ట్ మనకు ఎవడు ఉన్నాడు ఇక్కడ. Water Kung Fu. Wait on, where is it? బౌంటీ అయితే దొరికేసి మనమైతే వానైతే చంపేసాం. సో ఇప్పుడైతే మనమైతే వెళ్ళైతే మనమైతే చేద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి అయితే కొత్తగా వచ్చారు. సో గైస్ ఈ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేశాను. నాకైతే సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు మంచి కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లెట్స్ గో. సో గ్రైండింగ్ అయితే చేస్తున్నాను. సో నేనైతే ఒకటి చేయబోతున్నాను. ఏంటంటే అది గ్రైండింగ్ పార్ట్ అయితే స్కిప్ అయితే చేస్తున్నాను. సో హలో గైస్, మళ్ళీ అయితే గ్రైండింగ్ పార్ట్ స్కిప్ చేస్తాను చెప్పాను. స్కిప్ అయితే వేయలేను నేను, ఎందుకంటే మస్తు టైం అవుతుంది. సో సెకండ్స్ అయితే చూద్దాం. సో గైస్ టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి అయితే నేను ఏదైతే ఫుల్ వీడియో గురించి అయితే చెప్పుకుంటున్నాను. గైస్ ఏంటంటే వీడియో ఎందుకు చేస్తానంటే మీకు సెకండ్స్ మొత్తం ఎక్స్పోర్ట్ చేపిద్దాం. వీడియో చాలా చేంజ్ అయిపోయింది. మొత్తం గ్రైండింగ్ అయితే చేస్తాను. టిప్స్ కూడా చెప్తాను. టిప్స్ అంటే ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి ఆల్రెడీ నా అకౌంట్ పోయిందని చెప్పేసి నేను ఇప్పుడు ఆల్ట్ అకౌంట్లో కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు అనుకుంటున్నాను. నేనైతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తెలుసు అనుకుంటాను నా ఆల్ట్ చెప్పేసి. సో గైస్ నా ఆల్ట్ అయితే పోవడం అయితే జరిగింది. ఎలా వెళ్ళిందని అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఆల్ట్ వెళ్ళిపోవడం వల్ల నేను మస్తు సాడ్ అయ్యాను. ఆల్ వెళ్ళిపోవడం సాడ్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఈ అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఇందులో కూడా గ్రైండింగ్ ఆడడానికి చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే న్యూ ప్రో సిరీస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ పార్ట్ మొత్తం గ్రైండింగ్ అనేది అయితే చెప్తాను. సో గైస్ టిప్స్ అండ్ ట్రిక్స్ నెంబర్ 1కి వస్తే ఫస్ట్ టిప్ అండ్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ టిప్ అండ్ ట్రిక్ మీరు మీ స్టాట్స్ని ఏ లెవెల్స్లో పెట్టుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తాను కొంచెం కావాలంటే. ఒకవేళ మీరు సెకండ్ అనుకుంటే నేను మీకు అయితే స్టాట్స్ చూపిస్తాను ఏ లెవెల్లో ఏ పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే స్టాట్స్ అంటే కొంచెం పీవీపీ కానీ లెవెల్ అప్ కానీ స్టాట్స్ మంచిగా సరే. మీరు ఎవడో ఈ 3 సార్లు వేసాను, మంచి బౌంటీ వచ్చింది, మళ్ళీ నన్నే కొట్టున్నారు. ఎందుకు మీరు పీవీపీలో ప్రో అయితే కాంటెంట్ చేయండి. 1v1 అయితే ఆడము. ఏ లెవెల్ చేయండి మీరైతే. మీకు ఈ కాంటెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్. రేటింగ్ మంచి సో కొంచెం అడ్జస్ట్ అయిపోతే వీడియోస్ అయితే చూడండి. సో గైస్ 900 లెవెల్ వరకు అయితే చేస్తాను. అప్పుడు వరకు మీరు ఫార్వర్డ్ చేస్తానంటే ఫార్వర్డ్ చేయండి. అప్పుడు వరకు అయితే నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తాను. సో గైస్ అప్పుడు వరకు ఫార్వర్డ్ చేయకండి, ఎందుకంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరైతే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టిప్స్ అండ్ ట్రిక్స్ మిస్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు పీవీపీ చేయాలన్నా ఇది మన డెవలప్ చేయాలన్నా స్టాట్స్ గురించి చెప్పబోతున్నాను. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పబోతున్నాను. టిప్స్ అండ్ ట్రిక్స్ నెంబర్ 1 అయితే చెప్పేసాను కదా మీకు స్టాట్స్ అని చెప్పేసి. స్టాట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా పెట్టుకుంటారో మెనూ ఓపెన్ చేసాడు స్టాట్స్ మెనూ ఓపెన్ చేసి మీకు స్టాట్స్ కనిపిస్తుంది. నాకు 101 స్టాట్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు మీరు ఒక వెయిట్లో న్యూ టు సెకండ్స్ చేయండి ఈ స్టాట్స్ యూజ్ చేయొచ్చు మీరు. స్వాట్ గన్ మీద ఏం పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు స్వాట్ ప్లేయర్గా పెట్టుకోండి.
సో స్టాట్స్ అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పేసాను. ఎక్కువ ఒకవేళ మీరు స్వాట్ ప్లే అయితే స్వాట్స్ మీద పెట్టి స్వాట్స్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారంటే మీరు స్వాట్స్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారంటే స్వాట్స్ మ్యాన్ అంటే నేను బూదా ప్రిఫర్ చేస్తాను. నేను బూదా ఫుడ్ చాలా మంచి పీవీపీకైనా చాలా మంచిది. స్వాట్స్ మ్యాన్ కావాలంటే మీరు బూదా ఫ్రూట్ యూజ్ చేసుకొని స్వాట్స్ని పట్టుకొని స్వాట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆడచ్చు. సో బూదా ఫ్రూట్ని యూజ్ చేసుకొని మనమైతే ఆడితే గ్రైండ్ చేసినట్టు లేట్ గైస్. గ్రైండ్ చేయిస్తాడు గైస్. ఏంట్రా వీడు గ్రైండ్ చేయిస్తాడు, వానికి ఎందుకు ఇవన్నీ? ఓ గైస్ నాకు తెలిసి అవసరం కనిపెడుతున్నాను. సో గైస్ నెంబర్ సెకండ్కి వస్తే మనం ఏంటి ఆ ఫ్రూట్స్ ట్రిప్స్లో మనమైతే చేయబోతున్నాం. ఏంటంటే ఫ్రూట్స్ ఏసీకి ఏ ఫ్రూట్స్ మంచి అయితే చెప్పబోతున్నాను. 5 ఫ్రూట్స్ అయితే మీకైతే ఇస్తాను. ఏసీకి ఏ ఫ్రూట్స్ మంచి అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకైతే ఫస్ట్లో అయితే లైట్ ఇంకా ఐస్ ఇది బ్లేడ్ కూడా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లేడ్ అయితే M1 ఉంది. మీరు స్వాట్ డ్యామేజెస్ తీసుకోలేకపోతారు. బ్లేడ్కి అయితే మంచి M1 ఉంది. నేను ఆల్రెడీ యావరేజ్ చెప్పాలంటే ఫస్ట్ 5th ప్లేస్లో వచ్చేసి అయితే బ్లేడ్ అయితే ఉంటుంది. 4th ప్లేస్లో చూసుకున్నట్టయితే 4th ప్లేస్లో అయితే అయితే మీకు ఒకవేళ అది తక్కువబడి దొరుకుతూ ఉంటుంది. ఒక క్వేక్ యూజ్ చేయొచ్చు మీరు. క్వేక్ 3rd ప్లేస్లో వచ్చేసి మ్యాగ్మా చాలా బాగుంటుంది. ఫస్ట్ సీకి అయితే మ్యాగ్మా అయితే ఫస్ట్ సీకి. ఫస్ట్ సీకి అది ఇంకా 2 ఫ్రూట్స్ ఉన్నాయి. అది టాప్ 3లో ఉన్న సెకండ్లో ప్లేస్లో వస్తున్నది మన ఐస్ ఫ్రూట్. ఐస్ ఫ్రూట్ అది చాలా మంచి ఫ్రూట్. అది ఎలిమెంటల్ ఫ్రూట్. మీరు ఏంటండి గైస్ నేను ఏం చెప్పలేదు. సో గైస్ మీరైతే క్వేక్ అయితే తీసేసి నార్మల్గా ఎలిమెంటల్ సో కమింగ్ టు సెకండ్ సీకి వస్తే మనము సెకండ్ సీలో అయితే మీకైతే నేను మ్యాగ్మా అవి అయితే ఉంటాయి. సెకండ్ సీలో లైట్ ఐస్ నేను మీరు చూసుకుంటే లైట్ యూజ్ చేస్తున్నాను. వస్తే టీరెక్స్ వస్తుంది. టీరెక్స్ ఇంకా మ్యాగ్మా సెకండ్ సీ మీతో గుడ్ ట్రేడింగ్స్ ఉంటుంది కదా, నేను కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే కమింగ్ టు 5th పొజిషన్లోకి వస్తే సెకండ్ సీలో చెప్పాలంటే నేనైతే బ్లిజర్డ్ చాలా మంచి ఫుడ్ ట్రైనింగ్కి మీరు బాగాలేదనుకుంటారు. సో మీరైతే వీటి బ్లిజర్డ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో బ్లిజర్డ్ కమింగ్ టు 5th పొజిషన్. 4th పొజిషన్కి వస్తే మన అయితే టీరెక్స్ అయితే ఉండబోతుంది. టీరెక్స్ నైస్ చాలా మంచి గ్రైండింగ్ ఫ్రూట్ ఫర్ సెకండ్ సీ చెప్పబోతున్నాను. థర్డ్లోకి వస్తే మ్యాగ్మా 4th సెకండ్లోకి వస్తే ఐస్, మళ్ళీ ఫస్ట్ లైట్ చాలా మంచి ఫ్రూట్. అయినా ఎలిమెంటల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. సో కమింగ్ టు సెకండ్ సీ బీచ్ ట్రైనింగ్కి మీరైతే నేనైతే మంచి సరిపోయానా. సో నేనైతే మంచి ప్రిఫర్ చేస్తున్న ఫ్రూట్ ఏంటంటే మ్యాగ్మా ఫ్రూట్ మీ ఇక్కడ ఉంటే మాత్రం మీరు చాలా మంచి బీస్ట్ అంటారు, అయితే సీ బీస్ట్ అంటారు, చాలా మంచి సీ బీస్ట్ అంటారు. సో మ్యాగ్మా ఫ్రూట్ అయితే మీకైతే ఉంచుకోండి అయితే నేను చెప్తున్నాను. ఇష్టం మ్యాగ్మా ఫ్రూట్ రియల్లీ గుడ్ ఫర్ సీ బీస్ట్ అండి, చాలా మంచిది. సీ బీస్ట్ అండర్ రేటెడ్ అందరు అనుకుంటారు ఏంటంటే సీ బీస్ట్ అంటే. సో కమింగ్ టు నెంబర్ 5th పొజిషన్లోకి వస్తే మన బ్లిజర్ కూడా చాలా మంచి సీ బీస్ట్ ఉంటుంది. నెంబర్ 4లోకి వస్తే బూదా ఉంటుంది. నెంబర్ 3 పొజిషన్లోకి వస్తుంటే అయితే సారీ గైస్ నేను మర్చిపోయిన సెకండ్ సీ గ్రైండింగ్ పొజిషన్లో అయితే బూదా ఫుడ్ అయితే మెయిన్ గ్రైండింగ్కి చాలా మంచిది.
పీవీపీ వేస్ట్ బూద ఫ్రూట్, పీవీపీ వేస్ట్ బూద అయితే వేస్ట్, పీవీపీ చాలా మంచి ఫ్రూట్ అని చెప్పి బూద అయితే వేస్ట్ ఫ్రూట్ ఫర్ గ్రాస్ ఫర్ పీవీపీ. బూద ఉంది ఫస్ట్ అయితే బూద అవసరం లేదు, ఎందుకంటే అవేకి ఉండదు. మీరైతే పెట్టుకొని మీరు ఒకవేళ సెకండ్కి వచ్చినా కూడా మీరు మీ ఫ్రూట్ని అవేకింగ్ చేసుకోక మాత్రం మర్చిపోకండి, అవేకింగ్ అయితే చేయండి. సో మీకైతే మర్చిపోయాను కదా, బ్లిజర్డ్లో ఆగిపోయాను కదా. సో బ్లిజర్డ్లో దాని దగ్గరకు వస్తే మన బ్లిజర్డ్ 4th పొజిషన్లో ఉంది, 5th పొజిషన్ ఉంది కదా బ్లిజర్డ్. సిపి 4th పొజిషన్లో ఎట్టొచ్చున్నాము. సో మనం 4th పొజిషన్లో పెట్టాం కదా, 3rd పొజిషన్ లేదంటే షాక్ కావచ్చు. కిడ్స్నే ఉండద్ది. ఫస్ట్ పొజిషన్ అయితే మ్యాగ్మా ఉండద్ది, ఇక్కడ మ్యాగ్మా అయితే ఫ్రూట్ ఫర్ సిపి అవేకేం చేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. మ్యాగ్మా వితౌట్ అవేకింగ్ అవేకింగ్లో కూడా బాగుంటుంది. లైట్ ఇది మన ఫ్లైట్ ఉంది చూడండి, అవేకింగ్ కొంచెం స్లో నడుస్తుంది. నేను ఇంకా అవేకింగ్ చేయలేదు ఇది, ఎందుకంటే నేను ఇంకా ప్రిఫర్ చేయలేను, ఎందుకంటే నా లెవెల్ ఇంకా అంత లేదు. థర్డ్లో కావాల్సిన బ్లాక్స్ ఏదంటే మీకు ఏం చేయనికైతే నేను ప్రిఫర్ చేస్తున్నాను 5th పొజిషన్. ఎందుకంటే 3rd సీట్లో అందరూ మంచి ప్లేయర్స్ ఉంటారు. సో మీకు లెజెండరీ ఫ్రూట్ తీసుకుపోయినా ఏం కాదు. 5th పొజిషన్ అంటే బ్లిజర్డ్. 4th పొజిషన్కి వస్తుంది మనకి డో అయితే అవేకన్ చేసుకోవచ్చు. మీరు 3rd సీకి వెళ్ళాక డో అవేకన్ చేసిన తర్వాత మీకైతే డోకి అయితే M1 వచ్చింది. అవేకన్లో మీరు ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ ఎబిలిటీ అన్లాక్ చేయగానే ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎబిలిటీ అయితే స్టార్ట్ అయితే అవుద్ది. సెకండ్ పొజిషన్ అది చాలా మంచి ఫ్రూట్. సో గైస్ మీరైతే మ్యామత్ అయితే తీసేసాను, మ్యామత్ బదులు మీరు టీరెక్స్ టైగర్ గైస్. నేనైతే ఏం చెప్తాను, ఫస్ట్ ప్లేస్లో అయితే మీరు ఒకవేళ మీకు ఫస్ట్ నుంచి ఒకవేళ కిడ్స్నే లక్ బట్ దొరికితే మీకు ప్రతి సీలో కిడ్స్నే దిగద్దు. నా పాతకంలో కిడ్స్నే దొరుకుతున్నాయి, కానీ పాతకం ఏంది నేనేం చేయలేను. సో గైస్ కొంచెం అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం గివ్ అవే అయితే ఇస్తాను. ఏం గివ్ అవేలు ఇస్తానంటే బూద గివ్ అవే అయినా కూర్చునే గివ్ అవే అయినా ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసి. మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్, 1K సబ్స్క్రైబర్స్ అయితే మీ అయితే తీసుకురండి. ట్రైనింగ్ 800 లెవెల్గా వెళ్ళిపోతాము. సో గైస్ మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే 3 అయితే చెప్పాను కదా, ఇక్కడ 2 టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ నెంబర్ 4th టిప్స్ అండ్ ట్రిక్ ఇదేంటంటే మీకు ఫిషింగ్ చేయొచ్చా, మంచిదేనా ఫిషింగ్ బాక్స్ పడుతుంది. ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫిషింగ్ చెప్పాలంటే మంచిదే, ఫిష్ ఎంత రేట్ బట్టి ఉంటుంది. సో మీ ఇష్టం, టైం వేస్ట్ అనేది చెప్తలేను నేను, మీ ఇష్టం. సో టిప్స్ అండ్ ట్రిక్స్ నెంబర్ 4 టిప్స్ అండ్ ట్రిక్స్కి వెళ్ళిపోతే మనము ఏంటంటే 3rd సీలో 11,100K ఎక్కువకి మంచిది. 3rd సీ 11,100K అయితే ప్రిఫర్ చేస్తున్నాను. డ్రాగన్ వేసుకొని డ్రాగన్ని అది బోట్లో ఆ డ్రాగన్ గ్లిచ్ అయితే నేనైతే చెప్తున్నాను. సో గైస్ ఇది మన 4th టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అయిపోయింది. 5th టిప్స్ అండ్ ట్రిక్స్కి అయితే మనకైతే ఇప్పుడు ఏంటంటే 5th టిప్స్ అండ్ ట్రిక్స్ ఇది మనం ఏం చేయాలంటే వచ్చాడు సో 5th టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే కమింగ్ టు అవర్ లాస్ట్ ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే మీరు
లైట్ ఫుడ్ మంచిదే, నేను లైట్ ఫుడ్ యూజ్ చేస్తాను. లైట్ ఫుడ్ చాలా మంచిది. లైట్ ఫుడ్ అది మంచి ఫుడే, కానీ థర్డ్ సీజన్లోకి అయితే చూద్దాం. నేను అయితే చేస్తున్నాను, ఇది మన ఫస్ట్ ఎపిసోడ్, గ్రైండింగ్ చేస్తున్నాను ఉట్టిగా, మీకు అలానే టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తున్నాను. గైస్ ఈ క్వశ్చన్ ఏంటంటే, గోల్ ప్రాఫిట్ అనేది రాదు, ఎందుకంటే గోల్డ్స్ పెట్టుకుని ప్రాఫిట్ అంటే అట్లా కాదు, అంత ప్రాఫిట్స్ కాదు. సైబర్కి చాలా మంచిది గోల్డ్ కన్నా. గోల్డ్ రేస్ ఏంటంటే మనం డ్యామేజ్ చేస్తే మనం హెల్త్. సో సైబర్ కన్నా గోల్డ్ మంచిది అంటే ఏం కాదు, నాకు ఎందుకు సైబర్ అయితే నచ్చుతుంది, గోల్డ్ కాదు. సైబర్ ఇస్ నైస్ రేస్. సో గైస్ నేనైతే 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే ఒక్క నిమిషం ఆగానే నేను కొన్ని లెవెల్స్ చేస్తాను. కొన్ని లెవెల్స్ చేయగానే మనమైతే కొంచెం వెళ్ళైతే ట్రేడింగ్ అయితే ట్రై అయితే చేద్దాం. మన దగ్గర అంతే మంచి ఫుడ్ రేపు ఎపిసోడ్ పెట్టే వరకు నా అక్కడ ఒక ఎయిటీ ఫుడ్ డోప్ ఉంటే ఉండబోతుంది. చూద్దాం ఉంటుందో లేదో, ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్స్ అక్కడ ఉండే ఎయిటింగ్ గడ్డో అవుతుంది. నేనైతే రేపైతే తెస్తాను, ఎయిటింగ్ గడ్డో ట్రై అయితే చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే మనైతే ఆల్మోస్ట్ అయిపోతుంది, 800 లెవెల్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఆల్మోస్ట్ వెళ్ళగానే ఒకటి ఇంకొక కింద కొడితే 800 వెళ్ళిపోతాము. 8-4 అయితే అవుతుంది రాత్రి. 794 లెవెల్తో ఉన్నాం మనం. సో గైస్ నేను 6 లెవెల్స్ అంటే స్కిప్ అయితే అయిపోతున్నాను, మీరైతే స్కిప్ అయితే చేసి చూడండి. సో హలో గైస్, అన్ని లెవెల్స్ అయితే చేయలేను నేను ఈ రోజుకైతే. ఇదే మళ్ళీ రేపు ఎపిసోడ్లో అయితే కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ టు ARJ and SVG Gaming.